హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. ప్రెజెంట్ నేను నా తరపున జొమాటోలో జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ప్రెజెంట్ మీకు ఇప్పుడు నేను జొమాటోలో మీది ఐడి అయితే యాక్టివేట్ అయిపోయింది కదా. ఇప్పుడు మీరు డ్యూటీ ఎలా స్టార్ట్ చేయాలో ఇప్పుడు నేను మీకైతే చూపిస్తాను. దాని ద్వారా మీరు డ్యూటీ ఎలా చేయాలి, ఏ టైంలో లాగిన్ అవ్వాలి అనే దాని గురించి మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనకు ఐడి యాక్టివేట్ అయిపోయిన తర్వాత జొమాటో యాప్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డింగ్లో ఇక్కడైనా ఇస్తారన్నమాట. స్క్రీన్ రికార్డింగ్ చూసి దాని ప్రకారం డ్యూటీ అయితే ఎలా ఆన్ చేయాలో మీరు చూసి తెలుసుకోండి. ఓకే, ఫస్ట్ జొమాటో యాప్ అయితే మీరు కూడా ఓపెన్ చేసుకోండి. నేను చెప్పిన స్టెప్స్ని ఫాలో అవ్వండి. దాని ప్రకారం మీరు డ్యూటీ ఎలా ఆన్ చేయాలో తెలుస్తుంది. ఓకే, యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కింద 5 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్ ఫీడ్ ఆప్షన్, పే అవుట్, గిగ్స్, పాకెట్, మోర్. ఓకే, 5 ఆప్షన్స్ ఉన్నాయి కదా. మధ్యలో ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఆప్షన్ పేరు వచ్చేసి గిగ్స్, జీ అని ఉంది కదా, ఈ గిగ్స్ మీద క్లిక్ చేయండి. గిగ్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మనము ఏ రోజు డ్యూటీ చేయాలనుకుంటున్నాం, ఎన్ని గంటలు చేద్దాం అనుకుంటున్నాం అనేది ఇక్కడ మనమైతే ముందు బుక్ చేసుకోవాలి. బుక్ చేసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మనం ఆ రోజుల డ్యూటీ ఆన్ చేస్తే డ్యూటీ అయితే ఆన్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు డ్యూటీ ఏ రోజు చేద్దాం అనుకుంటున్నాను, నేను నార్మల్గా మీకు ఒకటి ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు టైం 12 అయింది అనుకోండి, మీరు నెక్స్ట్ 1 అవర్ది కూడా బుక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ డే బుక్ చేసుకోవచ్చు, నెక్స్ట్ 2 డేస్ కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు ఈ రోజు నుంచి మొత్తం 3 డేస్ అయితే మీరు బుక్ చేసుకోవచ్చు. ఈ 3 డేస్లో మీరు ఎప్పుడు డ్యూటీ చేద్దాం అనుకోవాలనేది మీ ఇష్టం. ఇప్పుడు నేను నార్మల్గా నేను ఏ రోజు డ్యూటీకి వెళ్తాననేది మీకు చెప్తా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓపెన్ చేసినాక 14వ తారీఖు సండే, 15వ తారీఖు మండే, 16వ తారీఖు ట్యూస్డే అని ఉన్నది. ఓకే, నేను సండే రోజు డ్యూటీకి వెళ్దాం అనుకుంటున్నా, 14వ తారీఖు. ఇక్కడ మీకు జనవరి ఇక్కడ చూసుకోవచ్చు, జనవరి 14వ తారీఖు సండే. ఓకే, ఈ సండే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు కొన్ని టైమ్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టైమింగ్స్లో మీరు ఎప్పుడైతే డ్యూటీ చేద్దాం అనుకుంటే, ఇప్పుడు 14వ తారీఖు సండే రోజు మీరు ఓపెన్ చేసారు. నేనైతే నార్మల్గా ఎక్కువ ఆర్డర్స్ వచ్చేటి మాత్రం మనకు మధ్యాహ్నం వస్తాయి కదా, మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో వస్తాయి అనుకోండి. ఇప్పుడు నేను మీకు ఇక్కడ చూపిస్తున్నా చూడండి, నేను మధ్యాహ్నం 12:30 నుంచి మళ్ళీ 2:30 వరకు ఒక టైం క్లిక్ చేసిన. ఇక్కడ గ్రీన్ కలర్లో రైట్ మార్క్స్ వస్తున్నాయి చూడండి, అంటే మనకు సెలెక్ట్ చేసినట్టు దాని అర్థం. ఈ గ్రీన్ మార్క్ వస్తే సెలెక్ట్ అయినట్టు, బుక్ అయినట్టు కాదు. ఓకే, 12:30 నుంచి 2:30 వరకు ఒక గిగ్ అయితే బుక్ చేసిన. ఈ టైమింగ్స్ ఉంటాయి కదా, 12 నుంచి 2:30 వరకు, దీన్ని ఒక గిగ్ అంటారు. అంటే మనకు గిగ్స్ అనేటి ఏంటి అంటే ఒక్కొక్క గంటని గిగ్స్ అని అంటారు అన్నమాట. ఆ గిగ్స్లో గంట ఉండొచ్చు, 2 గంటలు ఉండొచ్చు. నార్మల్గా ఇప్పుడు 12 నుంచి 2:30 వరకు ఒక గిగ్ అయితే బుక్ చేసిన కదా. నెక్స్ట్ ఇంకెన్ని బుక్ చేద్దామంటే నార్మల్గా మధ్యాహ్నం మళ్ళీ 3 నుంచి 4 ఉన్నది. ఈ 3 నుంచి 4 ఒకటి బుక్ చేసిన. 12:30 నుంచి 2:30 వరకు ఒకటి, 2 నుంచి 3 వరకు మధ్యలో లేదు. మామూలుగా 3 నుంచి 4 గంటల వరకు ఒకటి బుక్ చేసిన. ఓకే, నెక్స్ట్ రాత్రి మళ్ళీ ఆర్డర్స్ ఎక్కువ వచ్చేటి అయితే ఇప్పుడు నేను బుక్ చేసిన. నెక్స్ట్ రాత్రి 7:30 నుంచి 9:30 ఒక గిగ్గు, మళ్ళీ 9:30 నుంచి 11 వరకు ఒక గిగ్గు, 11 నుంచి 12 ఇవన్నమాట. మీరు మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఖచ్చితంగా బుక్ చేసుకోండి. అండ్ రాత్రి 7 నుంచి 11 అయినా 12 అయినా మొత్తం మినిమం ఖచ్చితంగా ఒక 10 అవర్స్ వర్క్ చేయడానికి ప్రయత్నించండి. అలా చేస్తే ఏంటిదంటే ఎర్నింగ్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. ఓకే, ఈ గిగ్స్ అని క్లిక్ చేశారు కదా, సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మీకు చూసుకోవచ్చు. మీరు గ్రీన్ కలర్ రైట్ మార్క్స్ వచ్చినాయంటే మీరు అవి సెలెక్ట్ చేసిరని దాని అర్థం. ఇప్పుడు నేను ఆ టైమింగ్స్ అయితే బుక్ చేసిన కదా. ఓకే, ఇప్పుడు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు బ్లూ కలర్లో ఒకటి చూసుకోవచ్చు, ఎస్టిమేటెడ్ పే అవుట్ 955 నుంచి 1290 వరకు వస్తాయని ఇక్కడ మనకు ఒక చూపిస్తున్నాను అన్నమాట జొమాటో వాళ్ళు. ఈ సెలెక్టెడ్ గిగ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, 5 గిగ్స్ బుక్ చేసిన. 5 గిగ్స్ బుక్ చేసినందుకు మొత్తం 7 గంటలు అయితే టైం అయితే బుక్ అయింది. ఓకే, ఇక్కడ కింద బుక్ అని ఉంది కదా, ఈ బుక్ మీద క్లిక్ చేయాలి. ఈ బుక్ మీద క్లిక్ చేస్తేనే మీరు చేసిన టైమింగ్స్ ఉంటాయి చూడు, అవి మీరు బుక్ చేసుకున్నట్టు. ఇప్పుడు నేను బుక్ మీద వస్తున్నా. బుక్ వచ్చిన తర్వాత మీరు ఏ టైంలో బుక్ చేసారో ఇక్కడ మీరు చూసారు కదా. 14 జనవరి 12:30 నుంచి 2:30, 3 నుంచి 4, 7:30 నుంచి 9:30, 9:30 నుంచి 11, 11 నుంచి 12. ఓకే, ఈ టైమింగ్స్ మీరు బుక్ చేసుకున్నారు. మొత్తం 5 గిగ్స్ అయితే బుక్ అయినాయి. 7 గంటలు వర్క్ మొత్తం టోటల్ అమౌంట్ వచ్చేసి 950 నుంచి 1290 వరకు సంపాదించవచ్చని ఇక్కడ ఒక ఎస్టిమేటెడ్ పే అవుట్ మీరు చూసుకోవచ్చు. ఇక్కడ ఓకే గాట్ ఇట్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇప్పుడు మీరు ఆ టైమింగ్స్ అయితే బుక్ చేసారు. మీరు బుక్ అయిందో లేదో తెలుసుకోవాలంటే సేమ్ ఇందాక 5 ఆప్షన్స్లో గిగ్స్ అని ఉందా, గిగ్స్ మీద క్లిక్ చేయండి.
మీరు గిగ్స్ బుక్ అయిన లేవో మీరు తెలుసుకోవాలంటే ఇక 14th సండే ఇక్కడ బ్లూ కలర్లో వచ్చింది చూసారా, బ్లూ కలర్లో వచ్చిందంటే మీరు ఆ గిగ్స్ని బుక్ చేసుకున్నట్టు దాని అర్థం. మధ్యాహ్నం లంచ్ అని అంటారు, లంచ్ గిగ్స్లో 12 నుంచి 2 వరకు ఒకటి బుక్ అయింది. ఈవినింగ్ గిగ్స్ వచ్చేసి 3 నుంచి 4 గంటల వరకు ఒక గిగ్ అయితే బుక్ అయింది. డిన్నర్ గిగ్స్ 7:30 నుంచి 9:30 వరకు, 9 నుంచి 11, 11 నుంచి 12. ఓకే, ఈ టైం మీరు బుక్ చేసిన గిగ్స్ అనేవి ఇక్కడ ఆల్ ఓపెన్ బుక్డ్. ఓపెన్ అంటే మనకు ఏవేవి ఖాళీగా ఉన్నాయో అవి ఖాళీగా ఉన్నట్టు, మనం బుక్ చేయని గిగ్స్ ఏమో ఓపెన్లో ఉంటాయి. బుక్డ్ మీద క్లిక్ చేస్తేనేమో మనం ఏ టైమింగ్స్ బుక్ చేసినామో ఆ టైమింగ్స్ అయితే ఇక్కడ బుక్ అయినా చూపిస్తాయి అన్నమాట. సో మీరు ఇలా ఈ గిగ్స్ అంటే ఏంటి, సింపుల్. మీరు రేపు ఏ టైంకి అయితే వర్క్ చేద్దాం అనుకుంటున్నారో, లేకపోతే ఈరోజు ఏ టైంకి వర్క్ చేద్దాం అనుకుంటారో ఆ టైమింగ్స్ని ముందుగా ఈ టైంలో నేను డ్యూటీ చేస్తానని జొమాటో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అన్నమాట. అంటే ఈ టైంకి నేను డ్యూటీ ఆన్ చేసుకుంటా, డ్యూటీ చేస్తా అని దాని అర్థం. మీరు గిగ్స్ బుక్ చేస్తేనే అంటే టైమింగ్ని బుక్ చేసుకుంటేనే మీరు డ్యూటీ ఆన్ చేయొచ్చు. ఈ టైం బుక్ చేసుకున్న తర్వాత మళ్ళీ అది ఇచ్చదే ఆ టైంకి ఆన్ అవుతుందని మీరు అనుకోకండి. ఇప్పుడు ఆఫ్లైన్ మీద ఉంది కదా, పైన డ్యూటీ మీరు ఆన్ చేయాలనుకుంటే, మీరు క్లిక్ చేసిన బుక్ ఆన్ చేయాలనుకుంటే ఇక్కడ నేను ఆఫ్లైన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ పైన ఆఫ్లైన్ కనిపిస్తుంది కదా, ఈ ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే గ్రీన్ కలర్లో ఆన్లైన్ అని పడుతుంది. ఆన్లైన్ అని పడితేనే మనకు డ్యూటీ ఆన్ అయినట్టు. ఓకే, ఇప్పుడు మీరు చూసుకోండి, నాకు ఆన్ అవ్వట్లేదు. ఇక్కడ చూపిస్తుంది ఆల్రెడీ గిగ్ డీటెయిల్స్. నేను జనవరి 12 3 నుంచి 4 బుక్ చేసిన. ఇవరకు జనవరి 14 మీకు చూపెట్టింది. జనవరి 12 3 నుంచి 4 బుక్ చేసిన. ఇంకా టైం 3 కాలేదు. మీరు 3 అయితేనే మీరు డ్యూటీ ఆన్ చేసుకోవచ్చు అని ఇక్కడ చూపిస్తుంది. యూ కెన్ గో ఆన్లైన్ 15 minutes, అంటే 15 నిమిషాల ముందే మీరు డ్యూటీ అయితే ఆన్ చేసుకోవచ్చు. కాకపోతే ఖచ్చితంగా మీరు గిగ్స్ అయితే బుక్ చేసి ఉండాలి. మీరు ఇవాళ మధ్యాహ్నం 12కి బుక్ చేసిరా, 12కి మాత్రమే ఆన్ అవుతుంది. 12కి బుక్ చేసి ఒక 11కి ఆన్ చేస్తే మాత్రం ఆన్ కాదు. మీరు జొమాటోలో డ్యూటీ చేయాలంటే ఖచ్చితంగా టైమింగ్ని బుక్ చేసుకోవాలి. టైమింగ్ బుక్ చేసుకుంటేనే మీకు డ్యూటీ ఆన్ అవుతుంది. ఆ టైమింగ్ బుక్ చేసుకున్నాక కూడా మళ్ళీ మీరు యాప్ ఓపెన్ చేసినాక పైన ఆఫ్లైన్ ఉందా 12 అవుట్తోటే మీరు ఏ టైం అయితే బుక్ చేసారో ఆ టైం కాగానే ఈ ఆఫ్లైన్ మీద క్లిక్ చేస్తే ఆన్లైన్ అని పడుతుంది. ఆన్లైన్ అని పడితేనే మనకు గ్రీన్ కలర్లో ఉంటేనే ఆర్డర్లు అయితే పడతాయి. మీరు మళ్ళీ టైమింగ్స్ బుక్ చేసి అది ఇచ్చేది ఆన్ అవుతుందని అనుకోకండి. అది ఇచ్చేది ఆన్ కాదు, మనమే ఆన్ చేయాలి. టైమింగ్స్ని బుక్ చేసినాక మనమే ఆన్ చేస్తేనే డ్యూటీ ఆన్ అవుతుంది, ఆర్డర్లు పడతాయి. ఓకే, మ్యాక్సిమం అందరైతే మధ్యాహ్నం 12 నుంచి 4, రాత్రి 7 నుంచి 11 ఈ 8 గంటలు ఖచ్చితంగా డ్యూటీ ఆన్ చేయండి. ఆన్ చేస్తే ఈ టైమింగ్ని బుక్ చేయండి, బుక్ చేసి డ్యూటీ ఆన్ చేయండి, మీరు ఎక్కువ సంపాదించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పటివరకు అయితే వీడియో చూసారు కదా. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ నేను వీడియో ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తానో ఆ వీడియో డైరెక్ట్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది అన్నమాట.